హలో అండి. దుబాయ్ చాక్లేట్, కునాఫా చాక్లేట్, వైరల్ చాక్లేట్ ఇదెలా వస్తదో ఏంటో అని చాలా డౌట్‌తో చేశాను. ఫస్ట్ అయితే మిల్కీ బార్ మెల్ట్ చేసి ఇక్కడ చూసినట్టుగా ఇలా అయితే వేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. దాని తర్వాత వచ్చేమో పిస్తా వచ్చేమో మిక్సీ జార్‌లోని కొంచెం మిల్క్, కొంచెం మిల్కీ బార్ చాక్లేటు అలాగే ఇవి మిల్క్ మేడ్ కూడా వేసి మిక్సీ చేసేసుకోవాలి. ఇదొచ్చేమో సైడ్‌కి పెట్టేసుకోండి. తర్వాత వచ్చేమో కడాయిలోని కొంచెం బటర్ వేసి సేమియా ఉండిద్ది కదా! అది కూడా వేసి బాగా ఫ్రై చేసేసి ఒక బౌల్‌లో వేసేసుకోండి. మనం మిక్సీ చేసిన మొత్తాన్ని వేసి బాగా కలిపేసుకోండి. ఒకవేళ మీకు కొంచెం చిక్కగా అనిపిస్తే ఇది మిల్క్ మేడ్ వచ్చేమో కొద్దిగా వేసుకొని కలిపేసి ఇది కూడా సైడ్‌కి పెట్టేసుకోండి. తర్వాత వచ్చేమో ఈ కాంపౌండ్ చాక్లేట్ ఉంది కదా! ఇదొచ్చేమో చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకోండి. నిలువుగా పెట్టి చాక్ తోటి కట్ చేసి ఇక్కడ వాటర్ వచ్చేమో అడుక్కి కొంచెం ఉండాలి. పై గిన్నె వచ్చేమో పెద్దగా ఉండాలి. దాంట్లో చాక్లేట్ మొత్తం మెల్ట్ చేసేసుకోండి. తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసేసి ఇదొచ్చేమో చాక్లేట్ ఒకసారి అప్లై చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. 10 మినిట్స్‌లో వచ్చేమో గట్టిగా అయిపోద్ది. అయిపోయిన తర్వాత దానిపైన వచ్చేమో మనం ఉంచుకున్నాం కదా! ముందుగా అంటే పిస్తా మిశ్రమం అదంతా దీని మధ్యలోనే వేసేసుకొని ఇలాగా స్ప్రెడ్ చేసేయండి మొత్తం. అంటే చివరి వరకు వేయకూడదు. చివరిలో కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యలోని కరెంట్ ఒకటి పోయింది. చూసారు కదా! లైట్ అయితే ఆఫ్ అయిపోయింది. ఇక్కడ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మెల్ట్ అయిపోయిన మళ్ళీ చాక్లేట్ మొత్తాన్ని మళ్ళీ పైన కూడా అప్లై చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. ఇవొచ్చేమో చిన్న చిన్న కునాఫా చాక్లేట్స్ చిన్న చిన్నవి బావుంటాయి కదా పిల్లలకి. తర్వాత ఇవి కూడా దిల్ షేప్‌లో ఉన్నాయి కదా! దీనిపైనొచ్చేమో పిస్తా ఇవన్నీ వేసుకున్నాను. అది ఆప్షనల్ మీ ఇష్టం. వేసేసి ఇంక ఫ్రిడ్జ్‌లో పెట్టేయడమే. ఒక 2, 3 అవర్స్‌లోని ఇలాగైతే వచ్చేస్తది. చూసారా ఎంత బా వచ్చిందో? సైడ్‌కున్నవి కట్ చేసేసుకోండి. బానే వస్తది మంచిగా. చాలా బావుంది టేస్ట్ మాత్రం. మీకు కూడా ఒకవేళ చేయాలి అనిపిస్తే ఒకసారి చేసుకోండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాక్లేట్ కొంచెం మెల్ట్ చేయడమే కొంచెం టైం పట్టిద్ది. అంతే అండి. చాలా ఈజీ. అస్సలు వాటర్ ఎయొద్దు మెల్ట్ చేసినప్పుడు.